ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలని, అందరూ బాగుండాలని, అందరిలో పెరుగుతున్న ఈర్ష, ద్వేషం, అసూయ తొలగిపోవాలని భగవంతుని వేడుకున్నట్లు తోగిట పీఠాధిపతి మాధవానంద స్వామిజీ అన్నారు. చినశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలోని శ్రీ హనుమాన్ శివ పంచాయతన దేవాలయం 14వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారికి అభిషేకం, నవగ్రహ పూజ, గణపతి హోమంతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఆయనను పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి ఆరాధన ఉత్సవ కార్యక్రమం బసవ కళ్యాణంలోని సదానంద మఠంలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. మీర్జాపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం ఇంతింతై వటిడింతై అన్న విధంగా 14 సంవత్సరాలుగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావన పెంచుకోవాలని, ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయతతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతరాజు రమణ, జనార్దన్, శ్రీమాన్ రెడ్డి, యాదవరావు, శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ ప్రభాకర్, అరుణ ప్రభాకర్, రాజాసింగ్, మోహన్ నాయక్, చిరంజీవి, భైరయ్య తదితరులు పాల్గొన్నారు. శివ పంచాయత హనుమాన్ మందిరంలో 14వ వార్షికోత్సవం మాధవానంద సరస్వతి స్వామి ఆశీర్వాదంతో దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పూజలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మరి గ్రామస్తులందరూ కూడా మాధవానంద స్వామి గారు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా ఇక ముందుకు కార్యక్రమాలు కూడా అట్లనే దిగ్విజయంగా జరుపుకోవడానికి వారు ఆశీర్వదించడం జరిగింది. శక్తి కొలది మరి అట్లనే కంటిన్యూగా మరి వార్షికోత్సవాలు జరుపుకుంటూ గ్రామ ప్రజలు మరి మా కుటుంబ సభ్యులం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. వందే మదనానంద సంహితం శ్రీ కృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. సమస్త ప్రపంచంలో ఉన్న పరమాత్మకు నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ మిర్జాపల్లిలోని ఆంజనేయ స్వామి నవగ్రహ శివ పంచాయతన దేవతామూర్తుల పునరుద్ధరణ చేసుకొని ప్రతి సంవత్సరం విశేషంగా మనం వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నాం. ఈ వార్షికోత్సవం 14వ వార్షికోత్సవం అత్యంత బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క దివ్యమైన ఆశీస్సుల చేత లోకం బాగుండాలి, అందరిలో పెరుగుతున్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషము, అహంకారాలు మొత్తం తొలగించాలని అందరి తరఫున పరమాత్మను అర్థిస్తూ మంచి కార్యక్రమ నిర్వహణలో గ్రామస్తులు, ఈ చూపిస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు అందరూ భగవత్ సాన్నిధ్యంలో మంచి కార్యక్రమాల కోసం ప్రార్థన చేయాలి అని వాళ్ళందరికీ నిర్దేశం చేస్తూ మా పరమగురువనేయులు, మా పీఠ మూల పురుషులు శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవం ప్రతిసారి మనం రంగంపేట ఆశ్రమంలో చేసుకుంటాం. కానీ ఈసారి మన సంప్రదాయానికి మూలమైనటువంటి బసవ కళ్యాణంలోని సదానంద మఠంలో స్వామివారి యొక్క దివ్యమైన ఆరాధన మహోత్సవం ఈ నెల 15వ తేదీ నాడు జరుగుతున్నది. కాబట్టి రంగంపేటలో జరగదు, అక్కడ జరుగుతున్నది బసవ కళ్యాణంలో సదానంద మఠంలో అనే విషయాన్ని అందరూ గ్రహించి తప్పనిసరిగా వచ్చి ఆ మహనీయుని యొక్క ఆరాధన ప్రసాదాన్ని తీసుకొని ధరించాల్సిందిగా తెలియజేస్తూ మరి ఇక్కడి గ్రామస్తులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మళ్ళీ చెప్పేది ఏంటంటే నాదం సాదం, నోటి నిండా నాదం ఉండాలి. భగవన్ నామాన్ని నాలుక పైన పెట్టుకోండి, చేతిలో పని చేయండి, ఇతరులకు సహాయం చేయండి, ప్రేమగా మాట్లాడండి. ఇవన్నీ రావాలంటే గురు సాన్నిధ్యానికి, భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి అని తెలియజేస్తూ